కోవిడ్ కొత్త వేరియంట్ సోకుతుందన్న నేపథ్యంలో వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో 50 బెడ్లతో ప్రత్యేక వార్డ్ ఏర్పాటు చేశామని ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి చంద్రశేఖర్ తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రశేఖర్ ఎంజిఎం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదుపాయాలపై వివరించారు. కొత్త వేరియంట్ JN.1 విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్న 1200 బెడ్లకు 2 ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నామని, కోవిడ్ రోగులకు అందుబాటులో 70 వెంటిలేటర్లు ఉంచామని, మరో 10 లీటర్లు రిపేర్ చేయవలసింది ఉందని, ఎంజిఎం ఆసుపత్రిలో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు కొరత ఉందని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టామని, ఈ రోజు సాయంత్రానికి అవి కూడా వస్తాయని, ప్రస్తుతం భూపాల్పల్లికి చెందిన యాదమ్మ అనే వృద్ధురాలు శ్వాసకోత బాధతో వచ్చిందని, అది కొత్త కోవిడ్ వేరియంట్ కాకపోవచ్చు అని, ఈ రోజు సాయంత్రం వచ్చే పరీక్ష రిపోర్ట్ల ఆధారంగా నిర్ణయిస్తామని, ప్రతి ఒక్కరూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ICMR సూచించినట్లు మాస్క్ ధరించాలని, అదేవిధంగా శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ ఉంటే కొత్త కోవిడ్ వేరియంట్ ను అదుపు చేయవచ్చని ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి చంద్రశేఖర్ తెలిపారు. కోవిడ్ విజృంభిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు, నిన్న కూడా ఒక వీడియో అప్డేట్ ఇచ్చినాము. ఒక పేషెంట్ 62 ఇయర్స్ ఫిమేల్ పేషెంట్ యాదమ్మ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది. ఆమె శ్వాసకోశ సంబంధితమైన యాక్టివిటీ ఉంటే ప్రైవేట్ ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతూ ప్రైవేట్ ల్యాబ్లో RT-PCR పాజిటివ్ అని వస్తే మన దగ్గరికి వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది. వెంటనే మేము స్పందించేసి ఒక ఐసోలేషన్ వార్డులో పెట్టి ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం ఓన్లీ ఆక్సిజన్ 6 లీటర్స్ మీద ఉన్నది. 95% సాచురేషన్. సిటీ స్కాన్ చేయడం కూడా జరిగింది, ఎక్స్రే చేయడం జరిగింది. సిటీ స్కాన్ కూడా మనకి ఏంటంటే RT-PCR పాజిటివ్ వచ్చినప్పుడు సిటీ స్కాన్లో ఒక రకమైన ప్యాటర్న్ ఉంటేనే కోవిడ్ పాజిటివ్ జబ్బు కింద నిర్ధారణ చేసేసి వెంటిలేటర్ కానీ ఇంకా ఇతరత్ర మందులు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈమెకు అలాంటిది లేదు. బట్ స్టిల్ మనం ప్రైవేట్ ల్యాబ్ దానికి కాకుండా అది ఇన్సాకాగ్ అని ఉంటుంది, అంటే కన్సార్టియం ఆఫ్ ద మైక్రోబయాలజిస్ట్ VRDL ల్యాబ్ మనకు కేమ్స్లో కూడా ఉంది. సో RT-PCR పంపించి నిర్ధారణ చేసుకోవడానికి శాంపుల్ పంపించడం జరిగింది. 3 గంటలకు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 1 to 2 డేస్ కూడా పడుతుంది. సో దాంతోపాటు ఇంకొక 6 కూడా సస్పీషియస్ ఉన్నాయన్నీ, అనుమానాస్పదం ఉన్నాయన్నీ. మీకు ఇదివరకు తెలిసి ఇంతకుముందు మనకి శారీ వార్డ్ అని ఒకటి ఉంది. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకు అంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా, సస్పీషియస్ ఉన్నా, ట్రావెల్ హిస్టరీ ఉన్నా లేకపోయినా, రెస్పిరేటరీ ఇల్నెస్ ఉంది కాబట్టి శారీలో అడ్మిట్ చేసినాం కాబట్టి శాంపుల్స్ పంపిస్తూ ఉండేది. అట్లా ఇంకొక 6 మెంబర్స్ కూడా నేను పంపించడం జరిగింది. అయితే అవన్నీ కూడా రిపోర్ట్స్ ఇవాళ ఈవినింగ్ వస్తాయి. అందులో ఏమన్నా పాజిటివ్స్ వస్తే పాజిటివ్ వార్డ్ లాగానే సేమ్ కోవిడ్లో ఒక 50 బెడెడ్ వార్డ్ అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాం. పాజిటివ్ వస్తే అక్కడ పెట్టడానికి ఇంకా కూడా సెర్చ్ చేస్తున్నాం. ఆర్ఎంఓ పెట్టుకున్నాము. మనకు ఫిమేల్ కార్డియాలజీ వార్డులో కూడా పెట్టడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు పీడియాట్రిక్ వార్డుకి మన MCH ఒక ఫ్లోర్ మొత్తం ఇచ్చేస్తున్నాం. సో మొత్తం మీదనైతే ఒక 50 బెడెడ్ వార్డు ఇప్పుడు రెడీగా ఉంది. సో మిగిలినవన్నీ మనకు అన్ని బెడ్స్ కూడా ఆక్సిజనేటెడ్ బెడ్స్, 1200 బెడ్స్ ఆక్సిజనేటెడ్ బెడ్స్. దీనికి సపోర్టింగ్గా 2 ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి, 2 ట్యాంక్స్ ఉన్నాయి, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్. సో 1200 పేషెంట్స్ వచ్చినా కూడా మనం ఇదివరకు ట్రీట్మెంట్ ఇచ్చినాం, ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉన్నది. అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే ఈ టెస్టింగ్లకు సంబంధించి ఇప్పుడు ఓపీలలో కూడా రద్దీ ఎక్కువైతే ఇన్ఫ్లుయెన్జా అంటే జలుబులాగా ఎవరికి వచ్చినా కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయాలి. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేసేది మన MCH బ్లాక్లో మూలకు ఉంది. అట్లాగే అది చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం, దాన్ని ఎత్తేయలేదు. కాకపోతే ఏంటంటే